రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శ్వేత. కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా చెప్పాలంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో జిల్లా పరిషత్లు అలాగే మండల పరిషత్ల మధ్య కొంత గందరగోళం అంతరం అలాగే గందరగోళాన్ని తొలగించేందుకు వీలుగా కొత్తగా డివిజనల్ పోస్టులు సృష్టించే విధంగా ఈ ప్రతిపాదనలకైతే పంచాయతీరాజ్ శాఖ పెట్టింది. ఆ ప్రతిపాదనలకి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర కేబినెట్లో వాళ్ళ చర్చ చోటు చేసుకుంది. ఎందుకంటే ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ చట్ట సవరణ బిల్లును ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన మేరకు ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025కు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా వైద్యారోగ్య శాఖ చేసినటువంటి ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఏపీఐసి భూములు ఇచ్చేందుకు ఉచితంగా 10 ఎకరాల భూమి కేటాయింపులకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేకించి సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే ఇప్పటికే ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎంఎస్ఎంఈ పాలసీలో భాగంగా ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే 2024-29 సంబంధించి ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి సంబంధించి ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ప్రధానంగా రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులన్నింటికీ కూడా పారిశ్రామిక హోదాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి రాజమహేంద్రవరంలో దాదాపుగా 116 ఎకరాల మేర హ్యావ్లాక్ బ్రిడ్జిని పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాకినాడలోని మరొక పర్యాటక ప్రాజెక్టుకు కూడా భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ చేసినటువంటి అలాట్మెంట్స్కి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే వైద్యారోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల దాదాపుగా 372 పోస్టుల నియామకానికి సంబంధించి కొత్తగా నియామకానికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే మరొక రాటిఫికేషన్ అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ చేసిందని చెప్పాలి. గీత కులాలకి దాదాపుగా 335 మద్యం దుకాణాలను కేటాయించారు. మొత్తం మద్యం దుకాణాల్లో అయితే వాటిలో సొండి కులాలకు సంబంధించి ఒక 4 దుకాణాల కేటాయింపుకు సంబంధించి వాళ్ళ రాటిఫికేషన్కి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇలా మొత్తంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని అలాగే భూ కేటాయింపుల్ని చేస్తూ రాష్ట్ర కేబినెట్ మొత్తం ఈ 14 అంశాలను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.